నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి సాదర స్వాగతం. రామో విగ్రహవాన్ ధర్మం అంటే ధర్మానికి మూర్తిభవించిన ప్రతీక శ్రీరాముడు. అంతటి ధర్మమూర్తి కనుకనే రాముణ్ణి యుగాలు మారినా నేటికి ఆరాధించుకుంటున్నాం. అయోధ్యలో పుట్టి అడవుల పాలై అసురుల్ని అంతమొందించిన రాముడు నడియడిన ప్రతి ప్రదేశం ఓ పుణ్యసీమై దివ్యస్థలై ప్రభవించింది. ఆ నేపథ్యంలోనిదే మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం. ఈనాటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాల్ని వీక్షిద్దాం. మామిడిపల్లి గ్రామంలో నెలకొన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్వహణ, పరిపాలనా బాధ్యతలు కొనసాగుతున్నాయి. 2006వ సంవత్సరం ఆగస్టు 29వ తేదీన ఈ ఆలయ జీర్ణోద్ధరణకు శ్రీకారం చుట్టి అనతి కాలంలోనే పూర్తి చేశారు. ఓ శిఖరాగ్రంపై సీతారాముల దివ్య సన్నిధి అలరారుతోంది. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యం నేపథ్యంగా ఆలయ లోగిలి ఆకట్టుకుంటుంది. ఆకుపచ్చ తివాచి పరచినట్టుండే పచ్చదనం, చేయి తిరిగిన చిత్రకారుడు లిఖించిన తైలవర్ణ చిత్రంలా ఉండే ప్రకృతి సోయగాలు, దోబూచులాడే మబ్బుల సయ్యాటలు, పరవశంగా పలుకరించే పిల్లగాలుల అల్లరి కేరింతలతో ఇక్కడి వాతావరణం సహజ ఆకర్షణీయంగా, హృదయంగమంగా మురిపిస్తుంది. మామిడిపల్లి సీతారామచంద్రస్వామి నెలకొన్న గర్భాలయం గుహాలయంగా గోచరమవుతుంది. ఈ గుహాలయంలో ఎలాంటి అర్చావతార మూర్తులు ఉండరు. స్తూపాకార కృతులతో నల్లరాతి శిలలు ఉంటాయి. ఈ శిలారూపాల్నే శ్రీ సీతారామలక్ష్మణులుగా భక్తులు ఆరాధించుకుంటారు. గుహాలయంలో అవ్యక్త రూపధారులుగా శ్రీ సీతారాములు కొలువుదీరి ఉంటారు. ఈ శిలారూపాలు మకర తోరణ సమన్వితంగా ఉంటాయి. అంతారామమయం సాధారణంగా రామాలయాల్లో వ్యక్తరూపాలుగా మూలవర్లు గోచరిస్తాయి. కానీ అందుకు భిన్నంగా మామిడిపల్లి క్షేత్రంలో సీతారాములు అవ్యక్త స్వరూపులుగా గోచరమవుతారు. అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం. అంతరంగమున ఆత్మారాముడు, అనంత రూపముల వింతలు సలుపగా. ప్రధాన మూర్తులకు కుడివైపున ద్వాదశాళ్వార్ల మూర్తులుంటాయి. అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం. గర్భాలయం వెలుపల భక్తులు స్వామివారికి ముడుపులు సమర్పించుకుంటారు. ప్రస్తుతం మనం వీక్షిస్తున్న ఈ ఆలయ సముదాయం దాదాపు 100 సంవత్సరాల క్రితం నిర్మితమైంది. వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జీర్ణోద్ధరణను జయప్రదంగా నిర్వహించారు. బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా. ఈ ఆలయ ఆవిర్భావానికి సంబంధించి ఓ గాథ విస్తృత ప్రచారంలో ఉంది. ఒకప్పుడు దండకారణ్య ప్రాంతంలో, కీకారణ్యమైన ఈ మామిడిపల్లి ప్రాంతంలో ఓ మహాముని తపస్సు చేసుకోసాగాడు. గుహలోనే ఉన్న రాతి రూపాల్ని సీతారాములుగా భావించి పూజాధికాలు నిర్వహించుకోసాగాడు. అరణ్యవాస సమయంలో దండకారణ్య ప్రాంతానికి విచ్చేసిన శ్రీరాముడు సరిగ్గా ఇదే గుహలో కొన్నాళ్లు నివసించాడు.
సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచే మహాముని ముంగిట ప్రత్యక్షమై ఇది భవిష్యత్తులో శ్రీరామక్షేత్రంగా వెలుగొందుతుందని వరమిచ్చాడు. ఆ నేపథ్యంలోనే ఇది మహాముని కొండగా, మునిపల్లెగా, మామిడిపల్లెగా వినుతికెక్కింది. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య. మామిడిపల్లి గృహలో మార్గాయాసంతో విశ్రమించిన రాముణ్ణి ఇక్కడ విశ్రాంతి రాముడుగా భక్తులు కొల్చుకుంటారు. దండకారణ్య ప్రాంతమంతా రాముడు సంచరించిన ప్రదేశం. రాముడు ఎక్కడైతే సంచరించాడో ఆ ప్రదేశాలన్నీ పవిత్ర పుణ్యక్షేత్రాలుగా వర్ధిల్లుతున్నాయి. ఆ పరంపరలోని మామిడిపల్లి క్షేత్రం ఓ మహామునిని అనుగ్రహించడానికి రాముడు తరలివచ్చాడు. మునిని అనుగ్రహించే కారణంతో అతను పూజించే మూర్తులున్న గుహకు చేరుకుని సతీ భాతృ సహితంగా రాముడు సేద తీరుతాడు. ఏడాది పొడవునా శ్రీరామునికి ఇక్కడ ఉత్సవ పరంపర కొనసాగుతుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు వసంత నవరాత్రి ఉత్సవాలని ఇక్కడ కమనీయంగా నిర్వహిస్తారు. 9 రోజుల పాటు సీతారాములకు ప్రత్యేక పూజలు, వేడుకల్ని నేత్రపర్వంగా నిర్వహిస్తారు. 9 రోజులు 9 వాహనాలపై జానకీరాముల్ని ఊరేగిస్తారు. నవమి నాడు శ్రీ సీతారామ కళ్యాణోత్సవం కమనీయంగా, రమణీయ శోభితంగా భక్తుల్ని ఆకట్టుకుంటుంది. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏకశిలపై మలచిన భక్తాంజనేయ స్వామి విగ్రహం నెలకొని ఉంటుంది. రామదర్శనం అనంతరం భక్తులు ఆంజనేయుణ్ణి దర్శించుకుని పూజాధికాలు నిర్వహించుకుంటారు. కొండ దిగువన మరో రామాలయం నెలకొని ఉంటుంది. గర్భాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణులు అర్చావతార మూర్తులుగా గోచరమవుతారు. మకర తోరణయుక్తంగా ఉన్న మూలవర్లు సజీవ కళ నేపథ్యంగా అలరారుతూ ఉంటుంది. మూల విరాట్ల పాదపీఠం సమక్షంలో ఉత్సవ బేరాలుంటాయి. ఇక్కడే సుదర్శన చక్రం నెలకొని ఉంటుంది. ఆంజనేయ సన్నిధి గర్భాలయానికి ఎదురుగా ఉంటుంది. నల్లరాతితో మల్చిన స్వామిమూర్తి ముకుళిత హస్తాలతో ప్రత్యేక మందిరంలో విరాజిల్లి ఉంటుంది. ఈ గర్భాలయ ముఖమంటపం పైన శ్రీ సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తులుంటాయి. మరోవైపు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి మూర్తులు భక్తుల్ని ఆకర్షింపజేస్తాయి. కోరిన కోరికల్ని రాఘవుడు నింపాదిగా ఆలకించి భక్తుల మొరల్ని నెరవేరుస్తాడని ప్రతీతి. విశ్రాంతి స్థితిలో ఉన్న రాముణ్ణి దర్శనం చేసుకుంటే సర్వ సౌఖ్యాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. మామిడిపల్లిలో నెలకొన్న శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య సన్నిధి దర్శనం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తూ సంతుష్టాంతరంగుల్ని చేస్తుంది.
చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి వారధి కట్టిన వరభద్రాచల వరదా 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 నీ దివ్య చరణములే నమ్మితి రాముడు ఆదర్శ మానవుడు. దైవం మనిషిగా జన్మించి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తన అవతార తత్వాన్ని ప్రకటించాడు. అలాంటి రాముణ్ణి సభక్తికంగా వేడుకుందాం. సదా అండగా ఉండమంటూ ప్రార్థిస్తూ మరో క్షేత్ర దర్శనంతో కలుసుకుందాం.